ఆయన ఇచ్చినటువంటి వాయిస్లో 50 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్స్ ఆఫ్ గురుగారు. 50 రూపాయలు వచ్చినాయి, 60 రూపాయలు వచ్చినాయి, 170 రూపాయలు వచ్చినాయి అని మహేష్ బాబు గారు ఉండి. సో ఆ వాయిస్ మహేష్ బాబు గారు డబ్ చేయలేదంటారు. ఇది నా వీడియో ఇంగ్లీష్లో నేను రికార్డ్ చేసింది. దీన్ని ఒక ఏఐ టూల్ వాడి, ఏఐ వల్ల ఖచ్చితంగా జాబ్స్ అనేవి చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్. 200 రూపీస్కి జాన్వీ కపూర్ని మీరు ఓన్గా కనుక ఏ యాప్స్ డెవలప్ చేయగలిగే స్టేజ్లో వెళ్తే, ఆ టూల్స్ ఎలా వాడాలి అని తెలిస్తే కూడా మీరు చాలా హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి టీవీ. సో చాలా మంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తెలిసి చాలా భయపడుతున్నారు. నేను కూడా భయపడుతున్నాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు మన లైఫ్లో ఎలా ఇంపాక్ట్ పడుతుంది, మన జాబ్స్ ఏమవుతాయి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు ఉన్నారు. సాయి రమేష్ గారు, వెల్కమ్ టు ధాత్రి. నమస్తే అమ్మా. సో సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నా డౌట్ ఫస్ట్ ఒకటి క్లియర్ చేద్దాం అనుకున్నా. నేను యాంకరింగ్ చేస్తున్నా కదా, అసలు మా యాంకరింగ్ అనే ఒక జాబ్ పైన ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? రెండు రకాలు. అంటే మనం జనరల్గా ఎలా చూడవచ్చు అంటే, ఫస్ట్ నెగిటివ్ పాజిటివ్ రెండు చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఏది కొత్తగా వచ్చినా భయపడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్, ఏఐ యాంకరింగ్ అని చెప్పి మీరు చూసే ఉంటారు. సో ఏఐ ద్వారా మనం కావాల్సిన క్యారెక్టర్ని తయారు చేసుకొని ఆ క్యారెక్టరే మాట్లాడేలాగా చేయొచ్చు. అది కొంత ఆర్టిఫిషియల్గా ఉండేది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా ఏఐలో ఇంకా బెటర్ వర్షన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలా వస్తుంది అంటే, అది రియల్ హ్యూమన్ అనేలాగా వస్తుంది. అంటే సో మనకేంటి అంటే, రియల్ పర్సన్ లేకపోయినా నేను ఒక టెక్స్ట్ ఇచ్చేస్తే అది 1 అవర్ వీడియో అయినా కూడా ఆ ఏఐ యాంకర్ చదివేలాగా, అది కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వచ్చేలాగా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందుబాటులో ఉంది. సో ఏఐ యాంకరింగ్ అనే దానిలో ఇది ఒక ఫేజ్. ఇంకొక ఫేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్లో మీ వీడియో మీ పర్మిషన్తో కనుక అప్లోడ్ చేస్తే నెక్స్ట్ నుంచి మీరేం చేయకపోయినా మీరే మాట్లాడినట్లుగా కూడా వీడియోస్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ విత్ డిఫరెంట్ గెటప్స్తో. అంటే ఒక్కసారి మీరు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తే ఎప్పటికీ కూడా అదే ఏజ్లో ఉన్నట్లుగా వీడియోస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మా జాబ్స్ ఉన్నట్లా లేనట్లా అనే దానిలో ఇక్కడ మీకు ఏంటి అంటే, ఖచ్చితంగా హ్యూమన్ కనెక్టివిటీ అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది. ఎన్ని మీకు ఆర్టిఫిషియల్ ఇవొచ్చినా ఏదొచ్చినా న్యాచురల్. ఇప్పుడు మీకు ఒకప్పుడు ఇప్పుడు రెస్టారెంట్స్ తీసుకోండి, మొన్నటి దాకా ఎక్కువ మంది రెస్టారెంట్స్ మీద, ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఎటు వెళ్తున్నారు, ఆర్గానిక్ సైడ్ వెళ్తున్నారు. సో మధ్యలో ఒకసారి ట్రెండ్ అలా వచ్చి వెళ్ళినా ఖచ్చితంగా అది ఉంటుంది. ప్లస్ మీరు అడ్వాంటేజ్ పొందాలనుకుంటే మీరేం చేయొచ్చు. లాస్ట్ టైం హాలీవుడ్లో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత స్ట్రైక్ జరిగింది. ఎందుకు హాలీవుడ్లో జరిగినటువంటి స్ట్రైక్ దేనివల్ల జరిగింది అంటే, ఈ ఏఐ ఒకసారి ఒక యాక్టర్ని కనుక ఈ ఏఐలో వాళ్ళకి కావాల్సిన విధంగా షూట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా ఎన్ని సినిమాల్లో అయినా దాంతో సినిమాలు తీసేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ బాలీవుడ్లో జరిగింది. హాలీవుడ్లో ఇవి జరుగుతున్నాయి అని చెప్పే స్ట్రైక్ అనేది జరిగింది. లాస్ట్ టైం వినే ఉంటారు. సో అప్పుడు ఏంటి రీజన్ అంటే, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు మీరు ఈ విధంగా ఈ ఏజ్లో అయితే మనం ఇప్పుడు ఉన్నామో 10 years తర్వాత కూడా ఇదే ఏజ్లో వీడియోస్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి వర్క్ ఉండదా లేకపోతే ఇంకొకటి అని భయపడుతూ ఉంటారు. మనం కనుక దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇప్పుడు ఒకేసారి మనం ఎక్కువ వీడియోస్ చేయగలం, డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో చేయగలం, డిఫరెంట్ వేస్లో చేయగలం. సో ఖచ్చితంగా మీకు దానిలో అడ్వాంటేజెస్ ఉంటాయి, కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే, ఎవరైతే ముందు ఇది అడాప్ట్ చేసుకుంటారో, నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫోన్ పే కానివ్వండి, ఏదైనా పేమెంట్ గట్రా కానీ ఎవరు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కసారి మహేష్ బాబు వస్తుంటది, ఒక్కొక్కసారి అమితాబ్ బచ్చన్ వస్తుంటది. అది మహేష్ బాబు ఉండి మాట్లాడలేదు కదా, ఏఐ జనరేటెడే కదా. సో ఆ వాయిస్ మహేష్ బాబు గారు డబ్ చేయలేదంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే, మీకు జస్ట్ పర్మిషన్ తీసుకుంటారు అఫీషియల్గా, తీసుకుని మీకు ఏఐ ద్వారా ఆ వాయిస్ జనరేట్ అవుతుంది. ఇది ఆయన ఇచ్చినటువంటి వాయిస్లో 50 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. హ్యాట్స్ ఆఫ్ గురుగారు. 50 రూపాయలు వచ్చినాయి, 60 రూపాయలు వచ్చినాయి, 170 రూపాయలు వచ్చినాయి అని మహేష్ బాబు గారు ఉండి దగ్గరుండి మొత్తం 1 నుంచి 1,00,000 దాకా చెప్పరు కదా. అదంతా ఏఐతో చేస్తారు. ఇదే కాదు, మీకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ బర్త్డే విషెస్ అని చెప్పి మీరు చూసే ఉంటారు. చూసాను. సెలబ్రిటీస్ ఉండి
హాయ్ ఐశ్వర్య హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక వీడియో వస్తుంది. అవునండి. ఆ వీడియో మీరు చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? చాలా 200 రూపీస్ అవుతుంది. అవును. ఎంత? సెలబ్రిటీ రియల్గా చెప్పాలి అంటే Real- చాలా అవుతుంది. అవును, చాలా అదే అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి టూల్స్ ద్వారా ఆహా. మీకు ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీ విషెస్ అని వెతకండి, ఏవైతే ఆ టూల్స్ ఉన్నాయో 200 రూపీస్కి జాన్వీ కపూర్ నీ బర్త్డే విషెస్ చెప్తుంది. చూపించనా? ఇదేదో బాగుంది. చూపించనా? రియల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇవన్నీ ఏఐ జనరేటెడ్ యాప్స్ ద్వారా చేస్తున్నారు. Hi Paras, hi Harshri, hi Elizabeth, hi Mishri. Surprise, surprise. This is me, సో Kareena. ఈ విధంగా Hello to you and your loved ones. విత్ ఇన్ 1 డేలో నీ బర్త్డే విషెస్ వచ్చేలా చేయొచ్చు. ఇవి ఒరిజినల్ కాదంటారు అయితే? అది ఒరిజినల్. వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఓకే. ఎక్కడైతే మీ పేరు పెడతామో అక్కడ వాళ్ళు ఏఐ ద్వారా చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు జాన్వీ కపూర్ లేకపోతే ఏదైనా ఒక సెలబ్రిటీనో ఒక పర్సన్కి బర్త్డే విషెస్ చెప్పాలి పర్సనల్గా ఉండి అంటే కష్టం. అవును. ప్లస్ చాలా ఛార్జ్ ఒకవేళ Charges చెప్పాలనుకున్నా కూడా. తీసుకుంటారు. అవును. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, దే గివెన్ పర్మిషన్, ఓకే. దే హ్యావ్ కమర్షియల్ అగ్రిమెంట్. వాళ్ళు ఎన్ని అయితే జనరేట్ అవుతూ ఉంటాయో దాని ద్వారా చాలా హ్యూజ్ అమౌంట్ ఎర్న్ చేయగలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలాగ వాళ్ళకి అడ్వాంటేజెస్ వస్తుంటాయి అన్నమాట. సో టెక్నాలజీని ఎవరైతే ముందు అడాప్ట్ చేసుకుంటారో, అది ఏ ఫీల్డ్ వాళ్ళైనా సరే, టెక్నాలజీ ఎవరు ముందు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్. దే విల్ గెట్ మోర్ బెనిఫిట్స్. ఈవెన్ లేట్గా వచ్చినా కూడా ఇప్పుడు మీకు జియో రాకముందు యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, జియో వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి. ఇలా మన నార్మల్ ఇప్పుడు సెలబ్రిటీస్ కాకుండా మనం నార్మల్ పీపుల్ ఇలాంటి ఏఐ ద్వారా ఏమైనా అడ్వాంటేజెస్ తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు బేసిక్గా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తూ ఉంటారు, దే డెవలప్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే ఒక కంపెనీ నుంచి మనకి ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ వచ్చినాయి. డెవలపర్స్ ఒక టీం వర్క్ చేశారు, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. కానీ ఒక్క ఎంఎస్ ఆఫీస్ మీద కరెక్ట్గా నేర్చుకుంటే, ఒక ఎంఎస్ ఆఫీస్ మీద కరెక్ట్గా నేర్చుకుని జాబ్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లాక్స్. అంటే ఒక చాలా మంది ఉంటారు. ఎక్కువ మంది ఎంఎస్ ఆఫీస్ని కరెక్ట్గా వర్క్ చేయడం వచ్చి దాని మీద జాబ్స్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అవును, లక్షల్లో ఉంటారు. అట్లా ఏఐ టూల్స్లో కూడా 2 టైప్స్. డెవలప్మెంట్ సైడ్ చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మీరు కనుక ఒక ఏఐ యాప్ ఎలా డెవలప్ చేయాలి, దాని ఫంక్షనాలిటీ మొత్తం మీకు తెలుసుకుని మీరు ఓన్గా కనుక ఏఐ యాప్స్ డెవలప్ చేయగలిగేటువంటి స్టేజ్లో వెళ్తే చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అట్లీస్ట్. కానీ అందరూ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళలేరు కాబట్టి జనరల్ పబ్లిక్ ఎవరైనా కూడా వాటిని ఎలా ఉపయోగించాలి అని అన్నా కరెక్ట్గా తెలుసుకుంటే, అంటే ప్రతిరోజు కొన్ని వందలాది ఏఐ టూల్స్ వస్తున్నాయి అమ్మ. ఆ టూల్స్ ఎలా వాడాలి అని తెలిస్తే కూడా మీరు చాలా బెనిఫిట్ పొందొచ్చు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, తెలుగులో వీడియోస్ చేస్తారు, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు 4 లాంగ్వేజెస్ వచ్చు. సో ఇప్పుడు మీరు 40 లాంగ్వేజ్లో వీడియోస్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. మీరు రీసెంట్గా విక్రమాదిత్య యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూసే ఉంటారు, 50 లాంగ్వేజ్లో లాంచ్ చేశాడు. నేను మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్, ఇది నా వీడియో ఇంగ్లీష్లో నేను రికార్డ్ చేసింది. దీన్ని ఒక ఏఐ టూల్ వాడి హిందీలో లిప్సింగ్ అన్నీ వస్తుంది. చూడండి లిప్సింగ్ ఉందో లేదో. मेरा नाम साई रमेश है. मैं पिछले 13 वर्षों से डिजिटल मार्केटिंग పర్ఫెక్ట్ లిప్సింగ్ వస్తుంది. ఇదిగోండి చూడండి. ஆர்டிஃபிஷியல் மேம்பாடு கருவிகளை பயன்படுத்துவது எப்படி என்பதை ஐயா. அறிய வேண்டும். 2024 ஆன்லைனில் பணம் சம்பாதிக்க வழிகள் 24 வழி. ఓ మై గాడ్, ఫుల్ లిప్సింగ్ తో పాటు అసలు తెలియట్లేదు డిఫరెన్స్. అది మీరే అక్కడే ఆ లాంగ్వేజ్ లోనే మాట్లాడినట్టు క్లియర్ గా సో ఉంది. నౌ ఐ కెన్ స్పీక్ ఇన్ 100 లాంగ్వేజెస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. ఇప్పటిదాకా నేను తెలుగులోనే కంటెంట్ చేసేవాడిని. ఈ టూల్ ఉపయోగించుకుని మనకు నచ్చిన లాంగ్వేజెస్ లో మనం చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అడ్వాంటేజ్. మరి ఈ యాప్స్ లాగా వాడితే మనకి ఏమైనా సబ్స్క్రిప్షన్స్ కానీ ఏమైనా ఉంటాయా, లేదా వీ కెన్ యూస్ ఫర్? మీకు ఏఐ టూల్స్ ఏవైనా కూడా నామినల్ ఫీజెసే ఉంటాయండి. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని కాస్ట్లీ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్ లాంగ్వేజెస్ ఉంది, ప్రస్తుతానికి మీరు 1 మినిట్ వీడియోని కనుక ఇలా ట్రాన్స్లేట్ చేయాలి అంటే $3 పడుతుంది. $3 అంటే 150 రూపీస్ ఈక్వల్ టు మనం డబ్బింగ్ చెప్పించినటువంటి కాస్ట్ మనకు పడుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఏఐ టూల్స్ ఇంకా ఎక్కువ వచ్చి కాంపిటీషన్ వస్తుందో మనకి 50 రూపీస్కి 10 రూపీస్కి కూడా మనం 1 మినిట్ వీడియో చేసుకోగలిగే ఒక క్యాపబిలిటీ వస్తుంది. కాంపిటీషన్ పెరిగే కొద్దీ అంటే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుంది. ప్రస్తుతానికి స్టార్టింగ్ లో మీకు కొంచెం ఎక్కువ అనిపించవచ్చు ప్రైసింగ్, కానీ రాబోయే రోజుల్లో ఫ్రీ కూడా అయిపోవచ్చు. ఫ్రీ ఉంటుంది, ప్రీమియం ఉన్నాయి, ఆల్రెడీ ప్రీమియం మోడల్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మనం ఒక్కొక్క టూల్ని, నేను మీకు ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం, ఇలా ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్
మీకు దీన్ని ఎలా ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు ఏఐ టూల్స్ అంటే స్టూడెంట్స్ ఉపయోగించుకోవచ్చు. Hmm. వాళ్ళ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి Hmm. స్టూడెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. Hmm. అలాగే ఈవెన్ హోమ్ మేకర్స్ కూడా Okay. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఇలాంటి ఏఐ టూల్స్ మీద కనుక మంచి నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే దీని ద్వారా వేరే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వచ్చు. Okay. మీకు ఆల్రెడీ చాలామంది వాడుతూ ఉంటారు. క్యాన్వా అనే ఒక మొబైల్ యాప్ ఉంది. అవును. అలాగే కొన్ని ఎడిటర్స్ ఉన్నాయి, ఏఐ ఎడిటర్లు. Hmm. అవి ఉపయోగించుకొని బేసిక్ నాలెడ్జ్తో కూడా వేరే వాళ్ళకి సోషల్ మీడియా పోస్టర్స్ చేసిస్తూనో, Hmm. వేరే వాళ్ళకి వీడియోస్ ఎడిటింగ్ చేసి ఇస్తూనో Hmm. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ సో మనీ. ఈ ఏఐ నుంచి బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వేరే బిజినెసెస్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అమ్మా. ఫ్లేర్ ఏఐ అని ఒక సైట్ ఉంటుంది. Hmm. Hmm. ఆ సైట్ ఉపయోగించుకుని ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ కెమెరా పర్సన్ లేకుండానే చేయొచ్చు. Hmm. Okay. అంటే మనం నార్మల్ ఫోన్తో తీసిన ఫోటోని Hmm. ఆ సైట్లో అప్లోడ్ చేస్తే Hmm. Hmm. ఒక ఎక్స్పర్ట్ Hmm. Hmm. ఫోటోగ్రాఫర్ని మీరు హైర్ చేసుకున్న ఎలా అయితే అవుట్పుట్ వస్తుందో Hmm. ఆ అవుట్పుట్ ఆ టూల్ ద్వారా చేసుకోవచ్చు. వావ్, అసలు చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ ఏఐ టూల్లో కనుక మనం ఫోటో అప్లోడ్ చేస్తే, డ్రెస్ ఫోటో Hmm. అప్లోడ్ చేస్తే ఒక పర్సన్ ఆ డ్రెస్ వేసుకున్నట్టుగా వస్తుంది. Oh. ఇంకా నెక్స్ట్ వర్షన్ ఏంటంటే ఆ పర్సన్ నడుస్తున్నట్లుగా Hmm. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా కూడా మనం వీడియో జనరేట్ చేసుకోవచ్చు. So- అంటే ఒక డ్రెస్ మనం ఒక Hmm. పర్సన్ వేసుకుని ఒక మోడల్ మన డ్రెస్ వేసుకుని నడుస్తున్నట్లుగా వీడియోస్ ఇవి మనం బిజినెస్ ఉన్న వాళ్ళకి చేసేవచ్చు. బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ టూల్ తెలియదా అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. Hmm. Hmm. కానీ తెలిసిన వాళ్ళు చిన్న చిన్న వాటికి అంతంత టైం వేస్ట్ చేసుకో. Hmm. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా మనం ఇవ్వచ్చు. సో మీ మాటలు పెట్టి చూస్తుంటే ఇప్పుడు ఉన్న మోడల్స్ జాబ్స్ అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది షాప్స్కి వెళ్ళి ప్రమోషన్ ఇప్పుడు వాళ్ళందరి జాబ్స్ అనేది రిస్క్ లో ఉన్నట్టే అన్నమాట. అంటే రిస్క్లు అంటే మీకు అదే చెప్తాం. ఇప్పుడు Hmm. ఒకటి ఏంటంటే వాళ్ళు కనుక దీని అడ్వాంటేజ్ తీసుకుంటే వాళ్ళు ఇంకా టెండెన్సీ పెరుగుతుంది. ఓకే, ఇలాగా మీరు ఇందాక ఇప్పుడు మీరు చెప్పినట్టు వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, Hmm. Hmm. వాళ్ళు మంచిగా షూట్ చేసి ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. Hmm. Hmm. నేను ఒక టూల్ పేరు చెప్తాను. Hmm. సబ్ మ్యాజిక్ అని ఒక టూల్ ఉంది, Hmm. లేదు మనకి షార్ట్ కట్ అని ఒక యాప్ ఉంది, Hmm. ఈక్వల్ టు క్యాప్ కట్ అనమాట. అంటే మనకి క్యాప్ Oh. కట్లో ఉన్నటువంటి హై ఎండ్ ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. Hmm. 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 సో ఏం చేయొచ్చు దీని ద్వారా, ఒక క్లిక్తో సబ్ టైటిల్స్ వస్తాయి, Oh. ఒక క్లిక్తో గ్రీన్ మ్యాట్ లేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది, Hmm. ఆటోమేటిక్గా అదే కట్ చేస్తుంది. అంటే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏవైతే సైలెన్సెస్ వస్తాయి ఆ Hmm. గ్యాప్స్ అవునవును. అవన్నీ అదే కట్ చేసేస్తుంది. Oh. ఇలా మీకు ప్రతి ఒక్క అంటే ఏదైతే హ్యూమన్ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీడ్స్ ఏవైతే జనరల్గా ఉంటూ ఉంటాయో ప్రతి ఒక్క దానికి కూడా ఏదో ఒక టూల్ వస్తూనే ఉంది. Okay. సో ముందు మనం అవి తెలుసుకుని ఇప్పుడు అవి కనుక ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఐడియా ఉంటే Hmm. వాళ్ళు ఇప్పుడు దాకా ఒక 4-5 వీడియోలు చేసే టైంలో దే కెన్ డూ 10+ వీడియోస్. ఈజీగా. అవును. అట్లా నేను అంటుంది ఏంటంటే మనం భయపడుతూ ఉంటే ఇంకా అయిపోయింది మన పని, రేపటి నుంచి ఏం చేద్దాం, మళ్ళీ పొలంకి వెళ్ళిపోదాం, పొలం పనులు చేసుకుందాం అంటే అవును. భయపడే వాళ్ళ మెంటాలిటీ అలా అవును. ఉంటుంది. సో భయపడితే భయపడాల్సిన భయపడు. అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి అప్డేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు అవును. టెక్నాలజీ మారింది, కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో బ్యాంక్స్లో స్ట్రైక్ చేశారు తెలుసా. అవును. బ్యాంక్లో ఓహో. కంప్యూటర్స్ పెడుతున్నారు, మా జాబ్స్ పోతాయి అని టైపిస్ట్ చేసేవాళ్ళు. అప్పట్లో అప్పట్లో Hmm. అప్పట్లో అంటే కంప్యూటర్స్ అదే మనం కంప్యూటర్స్ వస్తున్న అవును. ఎంట్రీ వస్తున్నటువంటి Hmm. రోజుల్లో బ్యాంక్స్లో కంప్యూటర్స్ పెడితే ఇంకా మా జాబ్స్ ఉండకపోతాయి అని చెప్పి చాలా వరకు స్ట్రైక్ చేశారు. Mhm. కానీ దానివల్ల ఏం జరిగింది, ఇంకా జాబ్స్ ఎక్కువైనాయి. అంతే. అట్లా మీకు ఏంటంటే ఎప్పుడు కూడా టెక్నాలజీ మారుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అప్డేట్ అయిన వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్తారు, Hmm. కొత్త వాళ్ళకి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. Hmm. ఎవరైతే అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్డేట్ ఖచ్చితంగా అయితే ఏఐ వల్ల మనకి- అయితే చాలా జాబ్స్ అయితే పోబోతున్నాయి, అదైతే వాస్తవం. అవును. ఏఐ వల్ల ఖచ్చితంగా జాబ్స్ అనేవి చాలా పోబోతున్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టెలికాలింగ్ ఉంది, Hmm. టెలికాలింగ్ ఖచ్చితంగా ఎవరో పర్సన్ నుండి మాట్లాడాలి, అవును. కానీ ఒక ఏఐ టూల్ ఉంది, అది మనం మాట్లాడిన దాన్ని బట్టి రిప్లై ఇస్తుంది, Oh. అది కూడా హ్యూమన్ వాయిస్లో. అంటే ఒక టెలికాలర్ చేసే పని ఎగ్జాక్ట్గా చేస్తుంది. సో ఇలాగ రీప్లేస్ చేస్తుంది జాబ్స్ ని ఏఐ అనేది. సో దీన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకొని మన ఫ్యూచర్ లో ఫార్వర్డ్ అవ్వాలి? అది ఒకటేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీకు ఇందాక చెప్పినట్లుగా ఒకటి ఏఐ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనం దానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్, జనరేటివ్ ఏఐకి సంబంధించిన ఆల్రెడీ ఆ కోర్సెస్ అన్నీ కూడా మనకి నెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ అఫీషియల్గా ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ కోర్స్ మీద దాని మీద ఒక కోర్సు ఫ్రీ కోర్స్ ఇచ్చారు. ఓకే. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దాని మీద కోర్సెస్ ఇచ్చారు. ఓకే. సో జనరేటివ్ ఏఐ అని చెప్పి మనం వెతికితే ఆ కోర్స్ వస్తుంది. డెవలప్మెంట్ సైడ్ కావాలి బేసిక్ అనుకునే వాళ్ళు ముందు అది నేర్చుకుని ఆ తర్వాత ఇంకా కావాలి అనుకుంటే ఎవరి దగ్గరైనా ట్రైనింగ్ తీసుకోవటమో లేకపోతే ఎక్కడైనా ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వడమో చేయొచ్చు.